హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. నా తనువు మనసు నీదే పార్ట్ 2. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. కాలేజ్‌కి వెళ్ళగానే కిరణ్‌కి గుడ్ మార్నింగ్ అని చెప్పింది దివి. నిన్ను చూడకుండా నా డే స్టార్ట్ అవ్వదు దివి అని అంటాడు. అందుకేగా రాగానే నేను నీకు కనిపించే క్లాస్‌కి వెళ్తాను. ముందే తెలిసి ఉంటే నేను నీ గ్రూప్‌లోనే జాయిన్ అయ్యేదాన్ని. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా కిరణ్. నువ్వు పైకి ఎక్స్‌ప్రెస్ చేస్తున్నావు నీ ఫీలింగ్స్. బట్ నేను చేయలేకపోతున్నాను అంతే అని అంటాడు డల్‌గా. ప్లీజ్ రా డల్‌గా ఉండకు. నాకేదోలా ఉంది. దివి నేను నార్మల్‌గానే ఉన్నాను. నువ్వు ఫీల్ అవ్వకు. లంచ్ టైంకి బంక్ కొడదాం సరేనా అని అంటాడు కిరణ్. డన్. నేను ఎప్పట్లాగే కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటా. వచ్చి పిక్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది క్లాస్‌కి. కిరణ్ కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక కట్ చేస్తే మహిమ ఆఫీస్‌కి వచ్చాక ఫ్లోర్ మొత్తం వెతుకుతూ ఉంటుంది దినేష్ కోసం. దినేష్ మహిమ వెనకాలే ఉండి తనని ఫాలో అవుతూ ఉంటాడు. తనని గమనిస్తుందో లేదో చూద్దామని. కానీ తను వెనక్కి తిరిగి చూడటం లేదు. దినేష్‌కి నవ్వొస్తుంది తనని చూడటం లేదు అని. అబ్బా! ఇలా కాదు ఒక కాల్ చేయాల్సిందే అని మహి దినేష్‌కి కాల్ చేస్తుంది. వెనకాలే రింగ్ వినిపించేసరికి బ్యాక్ సైడ్ టర్న్ అవుతుంది. నవ్వుతూ తనని చూస్తాడు దినేష్. యూ నువ్వు నా వెనకాలే ఉండి ఇలా నాతో ఆడుకుంటావా అని అంటుంది. సరదాగా ఏడిపిద్దామని అని అంటూ తన షోల్డర్ మీద చెయ్యి వేస్తాడు. సరే ఈరోజు త్వరగా రమ్మన్నానుగా టైం స్పెండ్ చేద్దామని. కానీ కుదరదు బాబు మీటింగ్‌కి అటెండ్ అవ్వాలని చెప్పారు బాసు. సో కుదరదు అంటుంది. అయ్యో అని డిసప్పాయింట్ అవుతాడు దినేష్. ఓకేలే పోనీ ఏం చేస్తాం ఏం కాదులే. ఈవినింగ్ షాపింగ్‌కి వెళ్దాం ఓకేనా అని అంటాడు దినేష్. నాకు నువ్వు ఉంటే చాలు దినేష్. ఈ షాపింగ్‌లన్నీ ఏమీ అవసరం లేదు. నీతో టైం స్పెండ్ చేయటం నువ్వు నాతో ఉండటం చాలు. ఇంకేం అక్కర్లేదు. ఐ నో మహిమ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. సరే సరే నువ్వు వెళ్ళు నీ వర్క్ చూసుకో నేను వెళ్తున్నా అంటూ మహిమ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కిరణ్ దివిని రిసీవ్ చేసుకున్నాక రెస్టారెంట్‌కి వెళ్తారు. తర్వాత మాల్‌కి వెళ్ళి కావలసినవన్నీ కొనుక్కుంటుంది దివి. అలా ఇద్దరు ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ కాలేజ్‌కి వెళ్తారు. ఇంకా కట్ చేస్తే మహిమని పిక్ చేసుకుంటాడు దినేష్. ఎక్కడికి వెళ్దాం? నిన్న మూవీకి వెళ్దామన్నావు కదా! ఈరోజు నీకు అలసట వచ్చే వరకు నిన్ను బైక్ మీద తిప్పి నీకు ఈ సిటీ అందాలన్నీ చూపిస్తాను మహిమ అంటాడు. సో స్వీట్ బేబీ అంటూ బుగ్గలు లాగి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అలా 2 అవర్స్ బైక్ మీద రౌండ్స్ వేస్తూ ఉన్నారు. 8కి ఆపుతాడు. ఏంటి దినేష్ ఆపావు అని అడుగుతుంది. అబ్బా నీకే నువ్వు బాగానే చెప్తున్నావు బ్యాగ్ కూర్చుని. ఇక్కడ నాకు బాగా ఆకలేస్తుంది. డిన్నర్ చేద్దాం రా అంటాడు. ఏంటో నీ పక్కన ఉంటే నాకు టైం ఏమీ గుర్తుకు రావు. సారీ పద డిన్నర్ చేద్దాం అంటూ బైక్ దిగుతుంది. ఇద్దరు డిన్నర్ చేశాక మహిమని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. లవ్ యూ బేబీ అంటూ లిప్ కిస్ ఇస్తాడు. మహిమ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా కట్ చేస్తే కిరణ్ దివి కాలేజ్ బంక్ కొట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహిమ దినేష్ ఆఫీస్ అయ్యాక సిటీ మొత్తం చుట్టేస్తూ ఎవరు ప్రేమలో వారు లీనమైపోతారు. అటిద్దరు ఇటిద్దరు. ఇకపోతే ప్రేమికుల రోజు నైటు 11:58కి దివి ఫోన్ పెట్టుకుని ఉంది. ఎప్పుడు 12 అవుతుంది అని. ఎప్పుడు మెసేజ్ చేద్దామా కిరణ్‌కి అని. టైం అవ్వగానే వెంటనే హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై డియర్ లవ్ అని మెసేజ్ చేసింది. మీ టూ బేబీ. నా ఫీలింగ్స్ నీకిప్పుడు చెప్పనుగా. రేపు మార్నింగ్ 11కు రెడీగా ఉండు. బయటికి వెళ్దాం. బయటికా? ఎక్కడికి అని అడిగింది. ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు. నాకు రావటం కుదరదు అని అంటుంది. ఏదోలా ట్రై చెయ్యి అని అంటాడు కిరణ్. సరే అని వస్తాను అని రిప్లై ఇస్తుంది. దివి ఆ రోజంతా సిటీ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఇంటి దగ్గర వెంటనే డ్రాప్ చేసేస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కిరణ్ దివిలు ఇద్దరూ ఉదయాన్నే లేచి హడావిడిగా రెడీ అవుతారు. దివి ఇంట్లో వాళ్ళకు నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పొస్తుంది. షాప్‌కి వెళ్ళి చాక్లెట్ వాచ్
కొని ప్యాక్ చేయించుకొని కిరణ్కి చెప్పిన ప్లేస్లో వెయిటింగ్ చేస్తూ ఉంటుంది దివి. కిరణ్ రాగానే బైక్ ఎక్కుతుంది దివి. కిరణ్ ఒక రూమ్ దగ్గరకు తీసుకుని వస్తాడు. కిరణ్, ఎవరి రూమ్ ఇది అని అడుగుతుంది దివి. ఇది నా ఫ్రెండ్ రూమ్. వాణ్ణి రావద్దని చెప్పానులే, కానీ నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంటూ చేతిలో ఒక కవర్ పెట్టాడు. భయంగా ఉంది కిరణ్, ప్లీజ్ వెళ్ళిపోదాం. ఏముండదు, చూసావుగా, ఇదేమీ మారుమూల గ్రామం కాదు. చుట్టుపక్కల ఇన్ని ఇల్లులున్నాయి, నేను ఉన్నాను. ఇంకెందుకు నీకు భయం? వెళ్ళు. భయంగానే దివి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చింది. రెడ్ కలర్ శారీలో దివి అచ్చం దివి నుండి దిగి వచ్చిన దేవతలా ఉంది. కిరణ్ తన దగ్గరకు వెళ్ళి తన ఫేస్ని చేతుల్లోకి తీసుకుని, చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. నేను కవిని కాదు, కానీ కవి అయితే నిన్ను వర్ణించడానికి పదాలు కరువయ్యేవి. నిజమైన కవులు చూసిన ఇంత అందం వర్ణించడం మా తరం కూడా కాదు కదా అని అంటాడు. దేవతలు సైతం అసూయపడే నీ సౌందర్యం నాకు మాత్రమే దక్కేది అని తలుచుకుంటేనే నేను ఎంత అదృష్టం చేసుకున్నానో అని అనిపిస్తుంది దివి. తారా, ఆహా, నా పేరు ఓన్లీ దివి, తారా కాదు అని అంటుంది. అబ్బా, మాకు తెలుసులే అని అంటాడు కిరణ్ నుదుటి మీద కిస్ చేస్తూ. కవి కాదు, కవిలాగానే బాగానే చెప్తున్నావు కవితలు అని అంటుంది. అవును, నువ్వు ఇంత అందంగా ఉన్నావు కాబట్టే చెప్తున్నా అని అంటాడు నవ్వుతూ. ఓకే ఓకే అని చెప్పి కిరణ్ దివి కళ్ళు మూసి ఒక రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ మొత్తం బెలూన్స్తో అందంగా వ్యాలంటైన్స్ డే అని రాసి ఉంటుంది. టేబుల్ మీద రెడ్ రోజ్, కేక్, క్యాండిల్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి. దివి వాటిని చూసి వావ్ కిరణ్, సూపర్ అంటూ బుగ్గ మీద కిస్ చేస్తుంది దివి కిరణ్ని. ఇద్దరు కేక్ కట్ చేసి మొహం మీద పూసుకుంటారు. కిరణ్, ఆగు దివి అంటున్నా వినకుండా మొత్తం మొహం నిండా పూస్తుంది. నిన్ను ఇలా కాదని తన్ని దగ్గరికి లాక్కుని తన పెదవుల దగ్గర ఉన్న క్రీమ్ని తన పెదవులతో చెరిపి తన్ని బెడ్ మీదకి తీసుకుని వెళ్ళి కిస్ చేస్తాడు. ఈరోజు కూడా నాతో తిట్లు తినకుండా ఉండవా నువ్వు? మార్నింగ్ నుండి డైట్ చేస్తున్నాం వ్యాలంటైన్స్ డే అని. ఈ రోజంతా నీతో ఎంజాయ్ చేయాలని అనుకుంటే నువ్వేమో ఇలా లేట్ చేస్తావా అని మహి దినేష్ని తిడుతుంది. సారీ సారీ బేబీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని అంటాడు. నీకొక సర్ప్రైజ్ ఉంది బేబీ, తొందరగా కార్ ఎక్కు అని అంటాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, అర్జెంట్ వర్క్ వలన నాకు కుదరలేదని అంటాడు దినేష్ మహితో. సరే అంటుంది మహిమ. స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తాడు వాళ్ళ సెలబ్రేషన్స్కి. అన్నీ అరేంజ్ చేసి వచ్చావన్న మాట అని అంటుంది మహి. సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని వాష్రూమ్లోకి వెళ్తుంది మహిమ. లాంగ్ ఫ్రాక్ వేసుకుని వచ్చింది. చాలా అందంగా ఉన్నావు ప్రిన్సెస్ అని అంటాడు. నువ్వు కూడా కింగ్ అని అంటుంది నవ్వుతూ. ఇద్దరూ కలిపి కేక్ కట్ చేస్తారు. మహిమ ఒక పీస్ తినిపించింది. ఒక కవర్ తన చేతిలో పెడుతుంది. నీకే సూట్ తీసుకున్నాను, నీకో రింగ్ అంటూ తన ఫింగర్కి పెడతాడు దినేష్. మహిమ నవ్వి, నా ప్రపంచం ఇంత అందంగా మార్చావు, నా జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తున్నావు, ఇలా నా జీవితం మొత్తం నీలోనే నిన్ను దాచుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. లవ్ యూ దినేష్ అని అనుకోవటం కాదు, అలానే చూసుకుంటూ ఉంటారు కూడా ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి మరొకరు. అలానే దినేష్ మహిమ దగ్గరకు వచ్చి తన పెదవులను అందుకుంటాడు. దినేష్ ప్రేమను ఆస్వాదిస్తుంది మహిమ. నెమ్మదిగా తన్ని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తనలో కలిపేసుకుంటాడు మహిమని. ఇక కట్ చేస్తే దివి బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు దివి అని అంటాడు కిరణ్. కిరణ్, నువ్వు నన్ను ముందు ఇంటికి తీసుకుని వెళ్ళు ప్లీజ్ అంటూ రోధిస్తుంది దివి. మరి వీళ్ళిద్దరి జీవితాలు ఎటవుతాయో చూడాలి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.